పోనీ మీరు రద్దు చేయగలరా? రద్దు చేయలేని విధంగా సేల్ డీడ్ ఇస్తే ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తికి హక్కుదారులు ఎవరు అని అడిగే బేసిక్ ప్రశ్నకి ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వ అధికారి కూడా సమాధానం చెప్పరు. ఎందుకంటే సమాధానం లేదు కాబట్టి. ఏ రాజకీయ నాయకుడు సమాధానం చెప్పడు, ఎందుకంటే సమాధానం లేదు కాబట్టి. ఏ హోమ్ మినిస్టరు, ఏ అనిత వంగల్పూడి అనిత ప్రెస్ మీట్ పెట్టదు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వదు. ఎందుకు అంటే సమాధానం లేదు కాబట్టి. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, హోమ్ మినిస్టర్ని, ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీ శాఖలోకి ఇన్వాల్వ్ అయినప్పుడు మీరు ఇంకో శాఖలోకి ఇన్వాల్వ్ అవ్వచ్చమ్మా, ఏం ప్రాబ్లం లేదు. మీరు చెప్పిన విద్య ఇది, మీరు చెప్పిందే, నువ్వు చెప్పిందే కదా నీరజాక్ష అని, నువ్వు చెప్పిందే ఇంకో శాఖలోకి వెళ్ళొచ్చు. సో నువ్వు కూడా ఇన్వెస్ట్మెంట్ శాఖలోకి రమ్మంటున్నా, నారా లోకేష్ శాఖలోకి రమ్మంటున్నా, జనరల్ అడ్మినిస్ట్రేషన్లోకి రమ్మంటున్నా, వచ్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలి. మెడికల్ కాలేజీల మీద మనకున్న అరకొర నాలెడ్జ్తో అద్భుతమైన ప్రజెంటేషన్ ఇచ్చాం, వెరీ గుడ్. మీ శాఖలోకి ఏమో ఆయన వచ్చి డిఎస్పీ మీద ఎంక్వైరీ చేస్తాడు, ఇది ఇంకా వెరీ గుడ్. నారా లోకేష్ వస్తే, కొలిగ్ మంత్రి వస్తే అందరు మినిస్టర్లు అందరూ వచ్చి ఆయనకు సాష్టాంగ నమస్కారం పెడతారు, ఇది అద్భుత. ఎవరి మంత్రిత్వ శాఖో తెలియదు, ఎవరి మీద ఎంక్వైరీలు వేస్తారో తెలియదు, ఎవరిని పరిపాలిస్తున్నారో తెలియదు. మన పరిపాలన అట్లా ఏడ్చింది. ఈ రోజున ఈ విధంగా నేను ఇంకా చదివి వినిపిస్తాను మీ అందరికీ కూడా. ఎందుకంటే అలాట్మెంట్ ఆఫ్ 22.80 acres అండ్ సంగం మిల్క్ ప్రొడ్యూస్ ప్రైవేట్ లిమిటెడ్, నాయుడుపేట, at a concession rate of 50 lakhs per acre. 112 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెడతారని 22.80 అంటే 22 అంటే సుమారుగా ఏకర్ వచ్చి 4 కోట్ల నుంచి 5 కోట్లు ఉంటుంది. 23 ఎకరాలు సంబంధించి అంటే ఒక్కొక్క ఎకరం 5 కోట్లు ఉంటే ఇంచుమించుగా 150 కోట్ల రూపాయలు ఉన్న ఎకరం 50 లక్షల రూపాయలకి, అంటే 3 కోట్ల రూపాయలకి ఇచ్చేశారు. వీడు కంపెనీ పెడతాడో లేదో ఎవరికి తెలియదు, రేపు కంపెనీ పెట్టకపోతే ఎవడు మాట్లాడటానికి లేదు. జీవో అంటే ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి తెలియపరచాలి. జీవోఎంఎస్ నెంబర్ 7 డేటెడ్ 22/5/2025, అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్ అండ్ గ్రాంట్ ఆఫ్ ఇన్సెంటివ్స్ టు బెంగాలీ అల్టిమేట్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఒడిస్సా. దీనికి 12 ఎకరాల 7 సెంట్లు ఇచ్చారు. ఇది కూడా విత్ నామినల్ ఎక్స్పెండిచర్. తిరుపతి డిస్ట్రిక్ట్, తిరుపతి అర్బన్ మండలం, అలాట్మెంట్ ఆఫ్ minimum 2 acres of each cent plot owner in the area for the public housing for all potential modifications. ఇది GOMS number 328 dated 10/9/2025. ప్రపోజల్ ఆఫ్ మదర్ డైరీ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ ప్రైవేట్ లిమిటెడ్ అంట. మరి ఇది ఎక్కడ ఉందో నాకైతే తెలియదు. 150 మందికి వీళ్ళు ఏదో ఇస్తాము ఎంప్లాయ్మెంట్ అని అన్నారంట. వీళ్ళకి అగ్రికల్చర్ ల్యాండు 427 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడతాము, 180 మందికి ఇస్తాము అన్నారని వీళ్ళ ఇష్టం వచ్చినట్టు SIPP కమిటీ ఇన్వెస్ట్మెంట్ అప్రూవల్కి ప్రపోజల్ పెట్టేసింది. సో డైరీ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ సో అండ్ సో 117 ఇన్ ది ప్రాజెక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫుడ్ అండ్ ప్రాసెసింగ్ సో అండ్ సో 427 ఎకరాలు వీళ్ళకి ఇచ్చేసింది. నెంబర్ 2, ఇది మనకు తెలిసిందే, లులు మాల్కి 1100 కోట్ల రూపాయల ల్యాండు, 1100 కోట్ల రూపాయల 13.7 ఎకరాల ల్యాండు లులు మాల్కి ఇచ్చి పడేశారు. VSR సర్కార్ ఇండస్ట్రీస్ సో అండ్ సో ఫర్ అలాట్మెంట్ ఆఫ్ 22.25 acres ఆఫ్ ల్యాండ్, 22 GOMS నెంబర్ 138 డేటెడ్ 27/7/2025. సో 11.62 లక్షలకి ఒక ఎకరం, అంటే 22 ఎకరాలు. ఇక్కడ కూడా రమారమి 3 కోట్లు ఉంటుంది ఎకరం, ఇది 11 లక్షల రూపాయలకి ఎకరం ఇచ్చేశారు. అలాట్మెంట్ ఆఫ్ 73.63 acres ఆఫ్ ల్యాండ్ టు ఏస్ ఇండస్ట్రీస్, లింగంపల్లి, గొల్లాపల్లి, చిత్తూరు డిస్ట్రిక్ట్. వీళ్ళకి ఈ ఏస్ ఇంటర్నేషనల్ కంపెనీకి GOMS నెంబర్ 134 డేటెడ్ 27/7/2027 ద్వారా వీళ్ళకి 73.63 acres ఏస్ మొదటి దశలో, అంటే ఇంకొక రెండవ దశలో ఇంకా కొంత అలాట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయినారు. వెరీ నామినల్ రేట్, మ్యాక్సిమం 5 లక్షలు పర్ ఏకర్. ఈ కంపెనీ యొక్క మొత్తం ఇన్వెస్ట్మెంటే 100 కోట్లు లేదు, దీనికి 1000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని అలాట్మెంట్ చేశారు. ఇది మరి ఎవరు దీనికోసం ప్రపోజల్ చేశారో నాకు తెలియదు, కానీ అవిసా ఫుడ్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అలాట్మెంట్ ఆఫ్ 13.87 acres ఆఫ్ ల్యాండ్, ఇది నాకు